సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం వారణాసి మూవీ నుంచి మన మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా రుద్ర లుక్స్ పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు భయ్య. అయితే ఈ పోస్టర్ లో చాలా మంది ఇంతకు ఏముంది అని అంటున్నారు. ఇంతకు ఏముంది అనేది ఈ వీడియోలో చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. అలానే మొన్న వారణాసి మూవీకి సంబంధించి కొన్ని షూటింగ్ ఫుటేజెస్ అయితే లీక్ అయ్యాయి. దాని గురించి కూడా ఈ వీడియోలో మొత్తం కవర్ చేద్దాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు మన మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనం అందరము కామెంట్ సెక్షన్ లో హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు అని కామెంట్ చేయండి. మరి టాపిక్ వస్తే వారణాసి మూవీ నుంచి రుద్ర పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా. అయితే ఇది చాలా మంది సాధారణ మన మహేష్ బాబు గారి లుక్స్ అనుకుంటున్నారు. కాదు భయ్య, మరి ఈ రుద్ర ఫోటోని మీరు బాగా గమనిస్తే ఇందులో మన మహేష్ బాబు గారి ఫేస్ లో ఇంటెన్సిటీ, క్యారెక్టర్ లో అగ్రెసివ్నెస్, అదే సమయంలో ఒక ఎమోషనల్ డెప్త్ కూడా కనిపిస్తుంది భయ్య. అందుకే మన రాజమౌళి గారు ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఈ క్యారెక్టర్ యాక్షన్ హీరో మాత్రమే కాదు, క్యారెక్టర్ కి ఎమోషనల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇండికేషన్ అనమాట. అయితే మన మహేష్ బాబు గారు ఈ సినిమాలో రుద్ర క్యారెక్టర్ చేయబోతున్నారని మనకు తెలిసిండేదే. మరి మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక మాసివ్ అడ్వెంచర్ స్టోరీ అనమాట. మరి ఇందులో మన మహేష్ బాబు గారు ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నారు, ఎలా ముందుకు వెళ్ళాడు అనేది ఈ స్టోరీ. మరి ఈ రుద్ర పోస్టర్లు మీకు ఎలా అనిపించావు పక్కా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్య. మరి నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వారణాసి మూవీకి సంబంధించి షూటింగ్ ఫుటేజ్ అయితే కొన్ని లీక్ అయ్యాయి. ఇందులో మన మహేష్ బాబు గారు బాలీవుడ్ కట్అవుట్ వేసుకొని అలా నడుస్తూ నదిలోకి వస్తుంటే భయ్య నిజంగా నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి. అలానే ఆ ఫుటేజ్ ని మనం బాగా గమనిస్తే అందులో మన మహేష్ బాబు గారి తలకైతే చాలా గాయమైంది. ఇది గుడి దగ్గర ఒక ఫైట్ సీన్ అనమాట. అయితే సోషల్ మీడియాలో చాలా మంది ఇది 1000 మంది అఘోరాల దగ్గర ఉన్న ఫైట్ సీన్ అంటున్నారు. నాకు తెలిసి అదే అనుకుంటున్నాను. ఎందుకంటే అఘోరాలు వారణాసిలో గుడి దగ్గరే ఉంటారు కదా, దానికని నేను ఆ సీనే అనుకుంటున్నాను. మరి ఈ ఫుటేజ్ ఎవరు లీక్ చేశారంటే నాకు తెలిసి మహేష్ బాబు గారికి డై హార్డ్ ఫ్యాన్ ఉంటారు. ఎందుకంటే మన రాజమౌళి గారు ఇచ్చే అప్డేట్లు సరిపోవడం లేదు. మహేష్ బాబు గారు ఎప్పుడో అమాస పుణ్యానికి అయితే ఒక పోస్టర్ అది కూడా అరాకొరా రిలీజ్ చేస్తున్నాడు. అయినా కూడా రాజమౌళి గారు కూడా తప్పులేదు. ఎందుకంటే ఒక చిన్న పోస్టర్ తోనే మన వాళ్ళు ఫైట్ సీన్స్, విజువల్స్ ఏదైతే తెగ జనరేట్ చేసి పడేస్తున్నారు. మరి మొత్తానికి ఈ రుద్ర పోస్టర్లు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.